బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద నాన్ టీచింగ్ స్టాఫ్ ధర్నా చేశారు. తమకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదని స్కూల్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు సెలవులు కూడా ఇవ్వకుండా పల్లవి స్కూల్స్ యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే తమ జీతాలు చెల్లించాలని స్టాఫ్ డిమాండ్ చేస్తున్నారు. నెలకి 2 క్యాష్ ఇవ్వాలి, కార్మికులందరికీ గుర్తింపు మళ్ళీ లీవ్లు ఇస్తలేరు. సండేస్ కూడా కట్ చేస్తున్నారు. సండే ఎందుకు ఇస్తారు? సండే ప్రతి లోకానికే ఉంది కదా సండే. ఆ సండే కలిపి లీవ్ కట్ చేస్తున్నారు. 800 కట్ చేస్తున్నారు. మళ్ళీ వాష్రూమ్ లేవు, వాష్రూమ్లు అయితే గలీజ్గా ఉన్నాయి, మరి ఘోరంగా ఉన్నాయి వాష్రూమ్లు. వచ్చినాక సావులు అవి గుర్తుకొస్తాయి. హెల్త్ ఎమర్జెన్సీగా ఇక్కడికి వచ్చినాక హెల్త్ బాగాలేకుండా 800 కట్టు. నెల మొత్తం పూర్తిగా చేసే 500 బోనస్ అమౌంట్ అని ఇచ్చిన. ఆ బోనస్ అమౌంట్ కట్ చేస్తారు, 300 కట్ చేస్తారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ ఉద్రిక్తత నెలకొంది. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద నాన్ టీచింగ్ స్టాఫ్ ధర్నా చేశారు. తమకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదని స్కూల్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు సెలవులు కూడా ఇవ్వకుండా పల్లవి స్కూల్స్ యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే తమ జీతాలు చెల్లించాలని స్టాఫ్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారంటారు? సుజాత, అంటే ఏదైతే మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించిన నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా అంటే చాలా రోజులుగా తమకు సంబంధించిన వేతనాలు చెల్లించడంలో ఆలస్యం అవుతోంది. ఆ తర్వాత కనీసం సెలవులు కూడా ఇవ్వడం లేదు. ప్రతి నెల మాకు 2 రోజులు సెలవు ఉంటుంది, అలాంటి సెలవు కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ఏదైనా అత్యవసర పని కానీ లేదంటే అనారోగ్య కారణాల వల్ల సెలవు తీసుకుంటే ఆ రోజుని వేతనం కట్ చేస్తూ చాలా తీవ్ర మనోవేదన గురి చేస్తున్నారు. శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు.